యెషయా గ్రంథము 45వ అధ్యాయములో 1 నుంచి 3 వచనాలు ఒకసారి చదువుకుందాం. తదుపరి కొన్ని లేఖన సత్యాలు మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుదాం చాలు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతి పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవుచుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా సరళం చేసేదను, ఇత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనుపగడీలను విడగొట్టు. చాలండి. ఓకే, చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానం అండి. ముఖ్యంగా నేను గత 2 ఆదివారాల్లో వాక్యము అనగా ఈ బైబిల్ ఉన్నటువంటి గొప్పతనం గురించి వివరించాను. ఏంటి గొప్పతనం అంటే, దేవుడు ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన జరగకముందే కొన్నిసార్లు వేల సంవత్సరాల పూర్వమే దేవుడు ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. అలా చాలా ఉన్నాయి బైబిల్. అందుకని బైబిల్ గ్రంథాన్ని కళ్ళు మూసుకొని నమ్మాలి, అంతే. ఏం సందేహం ఉంచాల్సిన అవసరమే లేదు. అందులో ఒక భాగం ఏంటంటే, కోరెషు పుట్టకముందే ఆయన వచ్చి ఈ బబులోను జయించకమునిపే ఇశ్రాయేలులకు లేక యూదులకు ఒక చట్టం చేసి విడుదల ప్రకటించకముందే ఆయన పేరును దేవుడు యెషయా గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. చాలా గొప్ప విషయం. అందుకని చెప్తున్నంటే, బైబిల్ అంటే ఏదో కథల పుస్తకము, మత సంబంధ పుస్తకం అని అనుకోబాకండి. దట్ ఈస్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. నేను మళ్ళీ ఎక్కువసేపు చెప్పలేను, కానీ మరి ఎంతమంది మీరు ఈ న్యూ ఇయర్లో ఇటువంటి గొప్ప వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, చదువుతున్నారు, ధ్యానం చేస్తున్నారు అనేది నా ఆశ, నా ప్రశ్న. ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలామంది పెడ చూపెడతారు. వాడు చెప్తున్నాను, మీరు పెడ చూపెడితే నేను చేసేది ఏమి లేదు, దేవుడు కూడా చేసేది ఏమీ లేదు. కాకపోతే మీరు రక్షించబడి కూడా బైబిల్ పక్కన పెట్టారంటే మీరు ఆత్మలు ఎదగరు. ప్రభు వచ్చే సమయంలో ఏమవుతుందో నాకు తెలియదు. అసలు రక్షణ పొందలేదంటే ఇంక చెప్పాల్సిన పనిలే. మీరు యు ఆర్ గెటింగ్ రెడీ టు ఎంటర్ ఇన్ టు ద బర్నింగ్ హెల్. నిత్యాగ్ని గుండా వెళ్ళడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటాం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఈ దినాల్లో మనం అనేక విచిత్రమైనటువంటి సంఘటనలు, అపాయకరమైన సంఘటనలు జరగడం మనం చూస్తున్నాం. కాబట్టి నేను ఎప్పుడు కోరేదంటే, నువ్వు రక్షించబడలేదంటే బాబు, అమ్మ, ఎవరిని పెట్టారా, ఇప్పటికైనా రక్షించబడండి, ప్రభు దగ్గర రండి. రక్షించబడ్డానన్న అంకులు అంటారా, ప్రభులు ఎదగండి. ఏదో గాలికి కొట్టుకోబడినట్లుగా జీవించే జీవితాలు అక్కర్లేదు, దేవుడికి అనవసరం. ప్రభు కొరకు స్థిరముగా నమ్మకంగా మనము జీవించే వారముగా ఉండాలనేది దేవునికి ఆశ. కాబట్టి ఈ 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పినటువంటి ఆ వాగ్దానంలో మనం చూసినటువంటి మరికొన్ని సంగతులు దేవుడు కొన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను అతన్ని అభిషేకించానంటాడు. కోరెషు నేను ఒక అన్యరాజును దేవుడే అభిషేకించి తన చిత్తం కూడా వాడుకుంటాడు. ఇది బైబిల్ చెప్పే సత్యం. తన కార్యం నెరవేరుస్తాడు. అందుకని కోరెషు పక్షంగా అనేక మంది రాజులను ఓడింపజేశాడు. చివరికి బబులోను దేశం అది కూడా ఈ పర్షియా రాజునటువంటి సైరస్ లేక కోరెషుకు అప్పగించినటువంటి సత్యం కూడా మీకు దానియేలు గ్రంథంలో జ్ఞాపకం చేశారు. ఎన్నో అధ్యాయం అది? 5వ అధ్యాయంలో అసాధ్యమైన కార్యాన్ని దేవుడు తానే తలుపులు మూయకుండా తీసిపెట్టాడంట. సులభంగా ఎంటర్ అయిపోయారు, జయించారు. బెల్షస్సరు ఆ రాత్రి హతుడాయను. సో బైబిల్లో రాయబడిన ప్రతిదీ హిస్టారికల్, చారిత్రకమైనవి, వాస్తవమైనవి. అనగనగా ఒక రాజు ఉంటేను కథ కాదు, గమ్మత్తుగా రాసేటటువంటి పుక్కిటి సంగతులు, కథలు కాదు. కాబట్టి వాక్యం పట్ల మనం ఎంతో భయంతో వణుకుతో జాగ్రత్తగా మనం చదవాలి, నమ్మాలి, సాధన కూడా చేయాలి. ఓకేనా?
కాబట్టి దేవుడు ఇంటువంటి అభిషేకం ఇచ్చి ఇంతటి గొప్ప విజయాలను ఇచ్చేదానికి ఆయన కోరిష్తో చెప్పినటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, అది 2వ వచనం ఉంది, అది చదవండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టకాని స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపును పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టు. ఓకే, గత 31 రాత్రి దైవ వాక్యాన్ని మన జెన్నీ క్రిస్టఫర్ గారు ముందుగా పోవచ్చున్నటువంటి ఆ వాక్య సత్యాన్ని, దేవుడు ఎలా మనకు ముందుగా వెళ్తాడని అనేక లేఖన సత్యాలు మనకు చూపించడం జరిగిందండి. కానీ నేను తిరిగి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన, ఒక లేఖన ప్రత్యక్షతను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటగా అభిషేకించబడినవాడు, తర్వాత దేవుడు ఏమని వాగ్దానం చేస్తుంటే, నేను నీకు ముందుగా పోవచ్చు అనే మాట. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక జవాబు, ఇవన్నీ కరెక్టే. ఎఫ్రాయిం చెప్తే కానీ మీరు చెప్పినవి కరెక్ట్, తప్పు కానే కాదు, పర్ఫెక్ట్లీ రైట్. ఓకేనా? నాకు ఇచ్చినటువంటి ఒక వాక్య ప్రత్యక్షత అంటే, దేవుడు అంటున్నాడు, బిడ్డలారా, ప్రజలారా, నేను నీకు లేక మీకు ముందుగా ఎందుకు వెళుతున్నానంటే మీరు ముందుకే నడవాలని. హల్లెలూయా. మీరు ముందుకే నడవాలి, అది ఇక్కడ దేవుడి తలంపు. అంటే అర్థం ఏంటి? వెనుకకు వెళ్ళకూడదు, వెనుకకు చూడకూడదు, వెనుకకు నడవకూడదు. ఎలా నడవాలి? ముందుకే ముందుకే ముందుకే. గో ఫార్వర్డ్, నో టర్నింగ్ బ్యాక్. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఒక చక్కని ఆదరణ లేక హెచ్చరికని నేను మీకు ప్రియులారా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు చూడండి, మన జీవితంలో ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళడానికే ఇష్టపడతాం. ఎవరు కూడా వెనక్కి వెళ్ళాలని ఆశపడరు, మెంటోడు తప్ప. ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళాలి, స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలి, ఫైనాన్స్ ఆర్థిక విషయాల్లో ముందుకు వెళ్ళాలి, అన్నిట్లో ముందుకు వెళ్ళాలి. అంతేగాని వెనక్కి వెళ్ళాలి అని ఆశపడేవారు ఎవరు ఉండరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ మనస్తత్వాలు ఎలాంటివి అంటే, నీ మనస్తత్వం నాది, మనందరిది కూడా, దేవుని ప్రజల మనస్తత్వం ఏంటంటే, అవకాశం ఉంటే అడుగు ముందుకు వేసేదానికి బదులు ఏం చేస్తారు? వెనుకకు చూస్తారు. వెనుకకు వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి అవకాశము ఎంతైనా ఉంది. చెప్పాలంటే వాస్తవం, ఈ దినాలలో, అప్పుడే కాదు, ఈ దినాల్లో కూడా దేవుని ప్రజలు, దేవుని పిల్లలు అనబడే మనము ఎన్నెన్నో పరిస్థితుల మధ్యలో వెనుకకు చూస్తున్నాము, వెనుకకు వెళ్ళేదానికి ఆశిస్తున్నాము. ఆల్రెడీ కొంతమంది వెనుకకు వెళ్ళే ప్రయాణం కూడా మొదలుపెట్టేశారు, అది గమనించండి. ఈరోజు ప్రభు నాకు వినిపించినటువంటి మెల్లని స్వరం అదనమాట. ప్రియులారా, నా ప్రజలారా, నా బిడ్డలారా, నేను ముందుగా వెళుతున్నానంటే మీరు ముందుకే నడవాలి, ధైర్యంగా నడవాలి, విజయోత్సాహంతో నడవాలి. ఏమండి? కాబట్టి ఇక నేను కొన్ని కొటేషన్స్, 1-2 కొటేషన్స్ చూపిస్తాను, చెప్తాను, మీరు కొంచెం దాన్ని గమనించండి. ఐ కాంట్ టేక్ బ్యాక్ ద పాస్ట్. నేను అంటున్నాను, నేను నా గత జీవితంలోనికి వెనుకకు నేను వెళ్ళను, మన తీర్మానం. బట్ ఐ కెన్ ఫైట్ ఫార్ ద ఫ్యూచర్. నా భవిష్యత్తు అంటే ముందున్న జీవితం కొరకు, వెనకది కాదు, వెనకది అయిపోయింది, వెనక వెళ్ళను. నా ముందున్న జీవితము, నా ముందున్న పరిస్థితులు ఎటువంటివి కూడా నేను ఫైట్ చేస్తాను. ఆ యొక్క ఫ్యూచర్లో నేను విజయం పొందేదానికి ఐ కెన్ ఫైట్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్తు కొరకు నేను పోరాడతాను. మీలో చాలామంది గత వాటిని గురించి ఆలోచించుకుంటూ గత జీవితంలో బందీలైపోయిన వారు చాలామంది ఉన్నారు. జరిగిపోయింది, ఏమండి, ఎన్నో నష్టాలు జరిగాయి, ఏమండి, కష్టాలు జరిగాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కృంగుదలు వచ్చాయి. మనం
ఏం చేస్తున్నామంటే అందులోనే నిలిచిపోతున్నామే కానీ భవిష్యత్తు వైపు మనం చూడలేని వారంగా ఉన్నాము అనేది ఒక వాస్తవం. అందుకని ఒక ఆయన అంటాడు, ఇప్పుడు పుస్తకం చదువుతున్నావు, ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ ఏం మొదలు పెట్టుకోవాలా? సెకండ్. కానీ మనం ఏం చేస్తుంటే ఆ మొదటి అధ్యాయమే చదువుతున్నాం, ఫస్ట్ చాప్టర్ చదువుతున్నాం, మళ్ళీ ఫస్ట్ చాప్టరే, మళ్ళీ ఫస్ట్ చాప్టర్. ఇంకేం జరుగుద్ది? ఇక ఏముండదు, బోర్ కుట్టుద్ది, నో ప్రోగ్రెస్, అభివృద్ధి జరగదు. అందుకని పౌలు అంటాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుతాడు. అలాగే యెషయా అంటాడు, మీరు గతములో వెనుకున్న వాటిని మరవండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేసు. మీకు అందరికీ లేక నాకు నీకు మనందరికీ కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్. గత జీవితంలో పత్రాలున్నా, విజయాలున్నా, నష్టాలున్నా, రాబడి ఉన్నా, కుంగుదల ఉన్నా, ఘనత ఉన్నా, లేకపోతే అవమానం ఉన్నా, నా ప్రజలారా మీరు వాటిని మరవండి, ముందుకు సాగిపోండి. ఇక్కడ ఇంకొకటి మీకు జ్ఞాపకం చేస్తాను. ద హార్డెస్ట్ పార్ట్ అబౌట్ మూవింగ్ ఫార్వర్డ్ ఈజ్ నాట్ లుకింగ్ బ్యాక్. అర్థమైందా? చాలా కష్టమైనటువంటి పని. ఏం పనిది? ముందుకు సాగటంలో ఉండేటటువంటి ఒక కష్టమైనటువంటి పరిస్థితి అంటే వెనుకకు చూడకుండా ఉండలేకపోవడం. వెనుకకు చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ముందుకు వెళ్ళేదానికి అదే చాలా క్లిష్టమైనటువంటి పరిశ్రమ అంట. కాబట్టి ఎందుకు నీవు ముందుకు వెళ్ళలేకపోతున్నావు అనేదానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు వెనుకకు చూస్తున్నావు బాబు, కుమారుడా, కుమార్తె, వెనుకకు చూస్తున్నావు. కానీ మనం ఎక్కడ చూడాలా? ముందుకే చూడాలి. చక్కటి పాట ఉంది కదా, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఒకసారి పాడదామా? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. గట్టిగా, ఐ హ్యావ్ డిసైడెడ్, ఐ హ్యావ్ డిసైడెడ్ follow Jesus, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back, no turning back. మీరు పక్కన చూసి పాడండి పాట, ఎదురు చూడండి, మీరు పక్క చూసి చెప్పండి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. పక్కన చెప్పండి, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నా చూపు మందకిచ్చింది, ఏం చేసి నాకు అర్థం కాల. చూపించానా? నో టర్నింగ్ బ్యాక్. ఓకే, మంచిది. ఇంకొక చక్కటి మాట మీకు చెప్తాను చూడండి, భలే ఉంటుంది ఈ మాట, భలే ఉంది. ఈ యొక్క కొటేషన్ ఏంటంటే, ఇఫ్ యూ కాంట్ ఫ్లై దెన్ రన్. బ్రదరో, సిస్టరో, నువ్వు పైకి ఎగరలేకపోతే పక్షిరాజులాగా ఏం చేయాలి తెలిసిన? కనీసం పరుగుది అంటున్నాడు, పరుగు పెట్టాలంట, పరుగు పెట్టు. ఇఫ్ యూ కాంట్ రన్, పరిగెత్తలేవా, చేత కాలేదా, దెన్ వాక్, నడవండి. అర్థమైందా? పక్షిలాగా పైకి ఎగరలేకపోతే ఏం చేయాలమ్మా? నోరు తెరవండి, చెప్పండి, రన్నింగ్, పరిగెత్తండి. అన్నో అంకులో నేను పరిగెత్తినట్టు కనీసం ఏం చేయాలి? నడవాలి. నేను నడవలేనన్నా, నేను నడవలేను అన్నయ్య, అంకులు నడవలేను. అప్పుడు ఏం తెలిసినా తెలిసి ఏం చేయాలి? అప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఎగబ్రాకాలంట, నేల మీద బ్రాకాల. ఇఫ్ యూ కాంట్ ఫ్లై దెన్ రన్, ఇఫ్ యూ కెనాట్ రన్ దెన్ వాక్, ఇఫ్ యూ కాంట్ వాక్ దెన్ క్రాల్. చిన్న బిడ్డ నేల మీద దోగతాడు కదా, అలా దోగాడంట. బట్
whenever you do, you have to keep moving forward. అంటే అర్థం ఏంటంటే ఏమైనా చేయి బాబు, ఎగురుతావో, పరుగుతావో, నడుస్తావో, కనీసము ప్రాకుతావో, ముందుకే పోవాలి. అర్థమైందా? ప్రభువా నేను ఎగురుతాను, ఎగలేనా? సరే ప్రభా, పరిగిస్తా. పరిగెత్తలేనా? నడుస్తా. ముందుకే నడక. గో ఫార్వర్డ్, ముందుకే. ప్రభా నడవడం కష్టంగా ఉంది, చిన్న బిడ్డలాగా అయినా నేను తాబేలాగానైనా ప్రాగుతా వెళ్తా. ఇది రావాలా? అని ఇది అర్థమైంది. ఇది నువ్వు అనుకోండి, ఇది ముందు వైపు. వెనకకి ఎప్పుడు పోకూడదు, ముందుకే పోవాలి. ఆ ముందుకు పోయే దాంట్లో ఎగిరే అనుభవం ఉంటే వేగంగా పోతాం, పరిగెత్తడం అయితే కొంచెం తగ్గుద్ది, నడిస్తే ఇంకొంచెం తగ్గుద్ది, ప్రాగుతూ వెళితే ఇంకా తగ్గుద్ది. కానీ జరిగేది ఏంది? ఈ ఉన్న స్థానము నుంచి అంతో ఇంతో ఎక్కడికి పోతున్నావు? ముందుకి. అది దేవుడు ఈ కొటేషన్ ద్వారా ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక. అంటే అర్థం ఏంటంటే నో టర్నింగ్ బ్యాక్, గో ఫార్వర్డ్, ముందుకే సాగిపోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్పేటటువంటి లేఖన సత్యాలు ఒక 3 అనుభవాలు గుర్తు చేస్తాను. ముందుకు పోకుండా వెనకకు వెళ్ళే పరిస్థితులు దేనికి వస్తాయి? బైబిల్ అనేకంగా ఉన్నాయి, ఒకటి కాదు. బట్ ప్రాముఖ్యమైన విషయాలు నేను ఒక 3 సంగతులు చెప్తాను. మన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి, ఒక 3 ప్రాముఖ్య విషయాలు. వాటి వలన మనము ముందుకు వెళ్ళలేకపోక వెనుకకు వెళ్ళిపోతున్నాం. 2025 నుంచి 2026 ఇయరేమో కదిలింది, ముందుకు వచ్చింది. బట్ వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? సంవత్సరం కదిలింది, జనవరి 1లోకి వచ్చాం, కదిలింది. ఈరోజు తారీఖు ఎంత? 18. దాదాపు 2 వారాలు కదిలిపోయినాయి, ముందుకు వచ్చేస్తున్నాం. రేపు ఇంకా నెక్స్ట్ సండే, లాస్ట్ సండే అవుతుంది. నెక్స్ట్ అవతల సండేకి వచ్చేసరికి న్యూ మంత్ వస్తుంది, ఫిబ్రవరి. ముందుకు వెళ్తున్నాం. కానీ నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నీ అడుగులు ముందుకు పడుతున్నాయా లేకపోతే వెనుకకు పడుతున్నాయా అనేది ఒక ప్రశ్న వేసుకుందాం. నేను గమనిస్తే నాకు అర్థమవుతుందంటే కొంతమంది మంచి జవాబు చెప్తారు, తెలుసా? ఇప్పుడు చెప్తారు, ఏసీ చెప్తున్నాడు, ఫోన్ చేసినట్టు చెప్పి, రే అబ్బాయి ఇటు నన్ను అంటాడు, ఏ అబ్బాయి ఏసీ నన్ను ఆయన బిడ్డను కదా, రే అబ్బాయి మనోళ్ళు అంటే మనం అంటే నా బిడ్డ ప్రజలు తెలియగల వాళ్ళరా, వాళ్ళు ఏమంటారంటే, అంకుల్ అన్న నేను ముందుకు వెళ్ళడం లేదు, అబ్బా వెనక్కి వెళ్ళ, ఉన్న దగ్గరే ఉన్నా. ఎందుకు? దిష్టి బొమ్మ నువ్వు? ఏమండి చెప్పండి. కదలవు మెదలవు. ముందుకు పోయేవాళ్ళు కొంతమంది, వెనక్కి పోయేవాళ్ళు కొంతమంది. ప్రభు అంటున్నాడు, ఇప్పుడే చెప్పాడు, నిజంగా ఇప్పుడే చెప్పు. కొంతమంది అనుకుంటారు నేను వెనక్కి పోను, ముందుకు ఉన్న దగ్గర ఇటే ఉంటా. 26 రానివ్వండి, 36 రానివ్వండి, ఎక్కడున్నా గొంగళి అక్కడే ఉన్నా. అబ్బా వీళ్ళు పెద్ద మోసం అన్నమాట. ఇది ఇంకా అటు లేదు ఇటు లేదు, వీళ్ళు ఏ గ్రూప్లో వేసుకుని నాకు తెలియదు. నువ్వు ఎదిగే వ్యక్తివా, వెనకపోయే వ్యక్తివా? లేదండి ఇట్టే ఉంటానండి. ఏం చేసుకోండి, నీ బతుకు నా బతుకు అట్లుంటే వాట్ ఈస్ ద యూస్? ఎన్ని పరీక్షలు పెట్టా నాకు వచ్చేది 30 మార్కులే లేదా 35 మార్కులే. పైకి పోను, కిందకు పోను. ఏం చేసుకున్నావు? ఎవరిని అభినందిస్తారు? దేవుడు ఎప్పుడు కూడా ఏమి అభినందిస్తాడంటే, ఏమి ఆశిస్తాడంటే, గో ఫార్వర్డ్, గో హెడ్, గో హెడ్, గో హెడ్, నో టర్నింగ్ బ్యాక్, డోంట్ లుక్ ఎట్ బ్యాక్ సైడ్. కాబట్టి పిల్లరా, ఈ 2వ కొటేషన్లో చూడండి, ఎగిరితే ఎగురు, ఎగలేకపోతే తెలుగు చెప్పండి, ఎగలేకపోతే చెప్పండి పరిగెత్తు, పరిగెత్తలేకపోతే నేను నడవలేనంటే పాకు. అది కూడా చేయాలంటే పెట్టి చేసి పెట్టుకోవాలా, ఏమనుకోమాకండి. ఎందుకు? జీవిత పోరాటంలో ఏదో ఒకటి జరగాల. కష్టాలు, నష్టాలు, బాధలు ఎన్నెన్నో ఉన్నాయి, లేకుండా ఎవరికి లేరు. ఏమండి, జీవితం అంటే ఈ దినాల్లో
చాలా కఠినంగా కనబడుతుంది నాకైతే. ఇబ్బందికరంగా ఉంది, ఇరుకుగా ఉంది. కానీ ప్రభు బిడ్డను ఏం చేయాలంటే, ఎన్నన్నా ఉన్నీరు బాబు, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి, ఎన్ని ఉన్నా కూడా నువ్వు ముందుకే వెళ్ళు అంటున్నాడు ప్రభు. బైబిల్లో కొన్ని సత్యాలు, ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ప్రియులారా. మొదటిది ఏంటంటే, ఎందుకు మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎందుకు వెనకకి పోవాలని ఆశపడుతున్నాం అంటే, దీనికి ఒక మంచి ఉదాహరణ నిర్గమకాండంలో మనం చూస్తాం. దయచేసి చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం. చాలా వచనాలు ఉన్నాయి కానీ 1-2 మాటలు మనం చూద్దాం. 10వ వచనం చూడండి. ముందు ఫస్ట్, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చాలు చూడండి. ఫరో సైన్యమును ఇశ్రాయేలు కనులెత్తి చూచి మిక్కిలి భయపడాడు. అది జరిగింది. నెంబర్ 1 ఏంటి అంటే, ఎందుకు మనం వెనకకి పోయేదానికి ప్రయత్నం చేస్తామంటే, అపవాది నా జీవితంలో భయాలు పుట్టిస్తాడండి. ఏం పుట్టిస్తాడు? ఇప్పుడు మనిషికి ప్రతిదీ భయమే, అన్ని భయాలే. ఇది కొత్తదేం కాదు. బైబిల్ గ్రంథంలో భక్తులు అనేకసార్లు భయపడేటువంటి పరిస్థితులు లేకపోలేదు. అయితే వారు మొరపెట్టారు, భయముల నుంచి విడుదల పొందారు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలోనే నన్ను విడిపించాను. కాబట్టి భయాలు రావు అనకండి, వస్తాయి. కానీ భయాల్లో నిలవకూడదు. భయం నిన్ను పట్టి బంధించేస్తుంది, నిన్ను ముందుకు సాగనివ్వదు. భయం నిన్ను అవసరమైతే వెనుకకు లాగొద్దే. ఎందుకంటే ఇక్కడ ఈ ఐగుప్తు దేశం నుండి మోషే నాయకత్వంలో పస్కా బలి అర్పించిన తర్వాత విడుదల పొంది వస్తుండగా వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వెనక ఫరో సైన్యం వెంటాడుతూ ఉంది, రథములు గుర్రాలు వస్తూ ఉన్నాయి. అది చూశారు, అందరికీ భయం కలిగింది. లక్షలాది మంది ప్రజలు, చిన్న పెద్ద ముసలి మూతగా అందరికీ భయపడిపోయారు. భయం కలిగినప్పుడు వారు ఏ స్థితికి లోనయ్యారు అనేది మనం చూసినట్లయితే 11 అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తు నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసుల మగుదము అని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యము చచ్చుల కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. చూసారా? వీళ్ళు ఏమనాలి చెప్పండి? వీరు ఇప్పుడు చూస్తున్నారు ఎవరిని? ఐగుప్తీయులైన సైన్యమును, ఫరో రథాలు చూసి ఇప్పుడు చూస్తున్నారు. కానీ అంతకుముందు ఏం చూశారు చెప్పండి? మోషే నాయకుడు ఉన్నప్పుడు చెప్పండి, 10 రకాలైన తెగుళ్ళు చూడలేదమ్మా? కప్పలు రావడం, పేర్లు రావడం, వడగలు పడడం, చీకటి కలడం, అని చూసలేదా? అంటే దే హ్యావ్ సీన్ ద పవర్ ఆఫ్ గాడ్. దైవిక శక్తిని వారు కనులారా చూశారు. కానీ అది ఆ డోసు వీళ్ళకి సరిపోలేదు. ఇప్పుడే కాదు, ఇశ్రాయేలు చరిత్ర కనుక మనం చదివినట్లయితే నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో వాళ్ళకంటే మనం ఇంకా సీనియర్స్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి సమయంలో వారు సణుకోవడం, వణుకోవడం, భయపడడం, మాట్లాడితే మోషని కొడదాం లేయడం, అది లేని సమస్య అంటే తక్కువ పడితే తిరుగుబాటు చేసేస్తారు కదా, ఇష్టాసనంగా దూషిస్తారు, లేకపోతే వెనక్కి వెళ్ళిపోదు అంటారు, లేకపోతే బొమ్మ పూజ చేసుకుందాం అంటారు. నిజం చెప్పాలంటే మనుషులతో 4 రోజులు పడడం అంటే హెడేక్ వస్తుంది. ఆ గొప్ప నాయకుడు మోషే 40 ఏళ్ళు పడ్డాడు. ఎన్నేళ్ళు? అబ్బా!
అందుకని సేవకులు తొందరగా వెళ్ళిపోతుంటారు చాలామంది. ఎందుకంటే ఈ బీపీ అంటే ఏం చెప్పాను, కొంతమందికి భర్త పోరు, భార్య పోరు చెప్పాను. ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే భక్తులు పోరు. మిమ్మల్ని కాదండి, యు ఆర్ ఆల్ గుడ్ పీపుల్. చాలా సంఘాల్లో ఎవరు పోరు ఉంటుంది? భక్తుల పోరు ఉంటుంది. మోషేకి భక్తుల పోరు, ఇశ్రాయేలు పోరు ఎక్కువైపోయింది. చాలా నలిగిపోయాడు పాపం. సాత్వికుడు, దీన మనసు గలవాడు, దేవుడు ఇనంత నమ్మకమైనడు కాబట్టి తట్టుకున్నాడు. అప్పటికే ఒక మాట లూస్టంగా వాడాడు కొద్దిగా. దేవుడు మంచి పెద్ద శిక్ష పెట్టేశాడు, నువ్వు పోబాక అన్నాడు. తర్వాత పోయాడు. యేసు ప్రభు రూపాంతరిన ప్రతి వేరే సంగతి. సో ఇక్కడ ఈ ప్రజలు ఏంటంటే, ఏమయ్యా నీకు ముందే చెప్పలేదా మాకు సమాధులు ఉన్నాయి ఐగుప్తులో, అక్కడ తెచ్చి చచ్చిపోతే మంచిది కదా, ఎందుకు మాకు ఎంత అంటే వాళ్ళ అర్థం ఏంటంటే, ఎందుకు వచ్చిన కూడా మోషే, నీ దోవ నువ్వు చూసుకో, మా దోవ మేము చూసుకుంటాం, కాబట్టి మేము భయపడిపోతున్నాం, వాళ్ళకి లోబడిపోతాం. ఎందుకంటే ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉండే, వెనక చూస్తే ఐగుప్తు సైన్యం ఉండే. ఏంటి మా పరిస్థితి? సామే గతి అనిపిస్తుంది కదా. చెప్పండి, ఇక్కడ ఆ మాట వాళ్ళు వాడారండి. ఏమని వాడారు? ఐగుప్తులో సమాధులు లేవని. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మాకు వచ్చిన పరిస్థితి అంటే చావే, అది దాని అర్థం. ఈ ఫరో సైన్యం చేతిలో మీరు చస్తామయ్యా, ఆ సచ్చేదేదో అక్కడి దాసత్వంలో ఉండి చస్తే సమాధి చేసి అయిపోయినా అంటే ఇదేంటంటే, దేవుని ప్రజలు ఎదురుగా ఎర్ర సముద్రము వెనక ఫరో సైన్యం చూసినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది ఏంటంటే చావే గతి అని. నేను మాట్లాడతాను, మీరు ఎంతమందికి మీ జీవితంలో ముందు చూస్తేనేమో ఒక భయంకర పరిస్థితి కనబడుతుంది, వెనక వైపు చూస్తేమో వెనక ఇంకా భయంకర పరిస్థితి కనబడుతుంది, అటు పోలేవు ఇటు పోలేవు, ఏమని అనుకుంటున్నావు నీవు? చెప్పండి, యథార్థంగా చెప్పండి, మనసులో చెప్పండి. చావే గతి అనుకునేవాళ్ళు లేరా? అందరు కాకపోయినా కొందరు లేరా? అపవాది ఏం చేస్తాడంటే, వాడు ఇచ్చే సింపుల్ ఐడియా, సలహా ఏంటంటే గో అండ్ డై, అంతే. నువ్వు వెళ్ళి చచ్చిపో. ఎవరికి వస్తుంది ఐడియా? సామాన్య భక్తులకే కాదండి, సేవకులు కూడా వస్తుంది. నేను యథార్థంగా చెప్తున్నాను. ఏలియాకొచ్చింది. ఏమండి? మరణాపేక్ష గలవాడై వధవృక్షం కింద కూర్చున్నాడు. ఎందుకని? యెజబెలుకు భయపడిపోయాడు. చూసారా? కాబట్టి మానవత్వం ఉన్నటువంటి ఒక హద్దుబాటు ఏంటంటే, తట్టుకోలేని పరిస్థితుల్లో చచ్చిపోతే బాగుండు అనేటువంటి భావన వస్తుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆయా సమయాలు వచ్చినటువంటి భావన. అంటే చచ్చిపోలేండి, కానీ చస్తే బాగుండు. ఇంట్లో సమస్య నాకెందుకు, రోగాల సమస్య నాకెందుకు, అప్పుల సమస్య నాకెందుకు, ఇదేంది నిందలు అనవసరంగా మీద అనవసరంగా వేస్తున్నాయి. నిందలు ఏంటి? ఈ బాధలు ఏంటి? ఈ పోరాటం ఏంటి ఇంట్లో అనేటువంటి పరిశ్రమ మధ్యలో ఏం చేస్తున్నారు? చనిపోయడానికే ఇష్టపడుతున్నారు. చనిపోకపోయినా లోపల ఆ కోరిక కలుగుతూ ఉండడం అనేది సహజంగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, మోషే ఏమన్నాడు చూడండి, 13 వచనం. అందుకు మోషే భయపడుకుడి, అది అవునండి. అక్కడేమన్నారు? వాళ్ళు భయపడి అనే మాట చూస్తున్నాం. మిక్కిలి భయపడ్డారు, మిక్కిలి, చాలా భయం వచ్చేస్తుంది. అయితే మోషే ఏం చెప్తున్నాడు? దేవుని సేవకుడు, నాయకుడు, భయపడుకుడి, అది దేవుని ప్రతినిధిగా మోషే చెప్పే మాట ఏంటంటే భయపడద్దు, ఫియర్ నాట్, భయపడద్దు. ఏమండి? ఎర్ర సముద్రం ఉండే, సైన్యం వెనకాల ఉండే, శత్రు సైన్యం, భయపడకుండా నేను ఎలా ఉండగలను? చెప్పడం సులభమేనండి. బ్రదరు భయపడద్దు, అక్క భయపడదు, చెప్పడం సులభమే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇది దేవుడు మనతో చెప్పేటటువంటి మాట. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను దాన్ని తెచ్చుకునే లోకమును జయించను. యేసు ప్రభు తన పరిచర్యలో అనేక సార్లు తన వద్దకు వచ్చిన వారికి చెప్పిన మాట ఏంటంటే ఫియర్ నాట్, భయపడద్దు. గాలి తుఫాన్లు వచ్చేసింది, శిష్యులు కేకలు పెట్టారు, అయ్యా అయ్యా మేము నశించిపోతున్నాం, భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి, నేనే అన్నాడు. ఆ యొక్క అధికారి కుమార్తె చనిపోయిన పరిస్థితిలో
ఏమన్నాడు? సేవకుడు చెప్పాడు, అయ్యా నీ కూతురు చచ్చిపోయింది, బోధకుడు ఇబ్బంది పెట్టబాక, ఇంటికి పోదాం అన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? సారీ బ్రదర్, సారీ, గో హోమ్, వెళ్ళి నీ కూతుర్ని సమాచారం అన్నాడా? అనలేదు. భయపడకము, నమ్మిక మాత్రము వచ్చు. ఫియర్ నాట్, భయపడకము, నమ్మిక మాత్రం వచ్చు. బిలీవ్ ఓన్లీ, భయపడద్దు. ప్రభు చెప్పబడిన భయపడద్దు. ప్రియులారా, మన జీవితం ఈ భూమి మీద ఎంతకాలం ఉంటుంది చెప్పలేం. ఎంత వేసుకున్నా వాక్య ప్రకారం 70, అది దాదాపు నాకు రీచ్ అయిపోయాయి 70 ఏళ్ళు. అధిక బలం ఉంటే 80, అది ఏమో ఎప్పుడు అవుతుందో తెలీదు. నిన్న మేము మన విజయమ్మ చెల్లి బేబీ మామగారు చూసాం, రాజశేఖర్ గారు. ఆయన వయసు 90 దాటిపోతుంది, చక్కగా నడుస్తున్నాడు. దేవుడి కృపది. కొంతమంది వృద్ధులు 90 దాటి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఆస్ట్రేలియా మా మెర్సీ అంటే 95 కూడా దాటిపోతూ ఉంది. మిడిల్ అంటే అలాగే 93 దాటింది. నేను చెప్పే మాట ఎందుకు చెప్తానంటే 90 కాదు, 100 ఏళ్ళు బతుకుతాం అనుకోండి. 100 ఏళ్ళు చాలా, 100 ఏళ్ళు. ఆ తర్వాత ఏమైపోవాలా చెప్పండి? 100 ఏళ్ళు బతికిన చావస్తుందే కదా. ఏమ్మా ఉంటావా? పోనీ నీకు ఇంకొక ఎక్స్ట్రా గ్రేస్ ఆయుష్కాలం ఇస్తాను, 110 ఏళ్ళు చాలా. చెప్పండి తప్పింది. 110 ఏళ్ళు చాలు కదా. ఆ తర్వాత పరదేశులమో ప్రియులారా మన పురమితి కాదిప్పుడో అని పాడుకుని పోవాల్సిందే. నేను ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, అమ్మా బాబు, ఏ రోజుకైనా రాజ్బాబు గారు మాట్లాడు, ఏ నాటికైనా ఈ కాయమో, ఇది 100 కిలోల కాయమో, 150 కిలోల కాయమో, తెల్ల మెరిసే కాయమో, నల్ల బొగ్గులాగా ఉండే కాయమో, ఏదైనా కావచ్చు. కానీ ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము. మళ్ళీ చెప్పండి మీరు. మరి ఎందుకు ఏమైంది ఇక్కడ మనకి? ఇంకా భయాలు వస్తాయి. మీరు నన్ను అడుగుతా, అన్న రవన్నా మీకు అంకుల్ మీకు భయం అంటే, ఎందుకు లేదు తల్లే, ఎందుకు లేదు బాబు, ఉన్నాయి. లేవని చెప్తే అబద్ధికుడు అవుతారు. కానీ దేవుని యొక్క వాగ్దానములతో, దేవుని మెలన స్వరముతో, దేవుని కృపాశక్తితో భయము జయిస్తూ వెళుతున్నాను. చెప్పండి, ప్రతిరోజు కూడా. అందుకని భక్తులు అంటారు, భయపడకుడి అనే మాట బైబిల్లో చాలాసార్లు విన్నమని చెప్తున్నా. 366 సార్లు పెట్టాడంట. ఎందుకంటే సంవత్సరానికి 365, లీప్ ఇయర్కి 366. ప్రతిరోజు కూడా దేవుడిని చెప్పే మాట నా చెప్పబడిందంటే భయపడకుడి చెప్తున్నారని కదా. రోజు భయపడు చెప్తుంటే అర్థమైంది. నీకు రోజు భయాలు వస్తున్నాయా అది చెప్పండి. నా మైండ్ అర్థమైందా? ప్రతిరోజు దేవుడు భయపడుకుడు చెప్తున్నట్టే నీకు ప్రతిరోజు భయాలు వస్తున్నాయా లేదా తెలియదని అంటారా? మనకేం తెలియదు పాపం కదా. ప్రతిరోజు భయపడుతుంది దేవుడు చెప్తా. అంతే నీకు ప్రతిరోజు ఏమొస్తున్నాయి? వాస్తవం చెప్తున్నావు. పొద్దున్నే వచ్చి అపవాది దేవుడు మొక్క చూడముందు వాడు వచ్చి కూర్చుంటాడు, చిన్న ఒక వికటహాస్యం ఇస్తాడు, భయపడబాకాడు. నువ్వు బతుకుతావా? ఏముందని బతుకుతావు నీవు? చుట్టూ చూడు, సమస్యలు చూడు, నీ ఇంట్లో కష్టాలు చూడు అంటాడు. వాడు అనకుండా ఉండడు, నిరాశపరుస్తాడు, కృంగదలిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? నిజమే స్వామి, సాతాను స్వామి, నువ్వు చెప్పింది కరెక్టు, ఏం చేయమంటావు? పోయి సాగు అంటే సస్తానంటావా? బైబిల్ చెప్తుంది యాకోబు 4:7, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు ఎదురుండి అది చేయాల. నేను కథలు చెప్పడం మీకు ప్రాక్టికల్ చెప్తున్నా. అన్నీ చెప్తే మీరు ఇదవుతారేమో, కానీ నేను ముఖాముఖిగా నా జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితి చెప్తున్నాను మీకు. అపవాది వాడు దొంగ, దోచుకున్నవాడు, హత్య, నాశనం చేయవాడు. ఏదో రీతిగా మన జీవితాలు పడగొట్టాలా, ఆపివేయాలా, వెనకగా లాగాల అనేది వాడి యొక్క మహాప్రయత్నం అండి.
అందుకని పేతురుడు అంటాడు తన పత్రికలో, అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుచూ తిరుగుచుడంట. వాడు ఖాళీగా లేడు అపవాది, గుర్తుపెట్టుకోండి. మనం నిద్రపోతున్నాం కానీ అపవాది నిద్రపోవట్లే. గర్జించు సింహం వలె ఎవరు దొరుకుతారని వెతుకుతూ తిరుగుతున్నాడు. జాగ్రత్త. వాడు ఎదిరించాలంటే ప్రార్థన శక్తితో, విశ్వాసముతో, వాగ్దానములతో ఎదిరించాలి. ఇదే స్పిరిచువల్ బ్యాటిల్ అంటే ఇదే. మరి ఆత్మీయ పోరాటం అంటే ఏంటి? ఆత్మీయ పోరాటము లోకముతో, శరీరముతో, ఇంకొక వైపు అపవాది, ద మెయిన్ పర్సన్ డెవిల్తో మనం పోరాడుతున్నాం. చివరి వరకు పోరాడాలి. అపవాది రెస్ట్ తీసుకొని నిన్ను విడిచిపెడితే కొంచెం విడిచిపెట్టాడు. యేసు ప్రభు జీవితంలో కూడా బాప్తిస్మం పొంది శోధించబడుతున్న కొంతకాలం అపవాది ప్రభును విడిచిపెట్టి కొంతకాలమే గ్యాప్. అంటే అర్థం ఏంటి? మరలా ఏమైంది? యేసు ప్రభుని వాడు శోధించాడు అని. మన జీవితంలో కూడా శత్రువు శోధించినప్పుడు ఏమండి ఇంటర్వ్యూలు వస్తుంది, అట్లాగే ఉన్నాడు. అమ్మాయి అనుకుంటాం, మళ్ళీ వస్తాడు, మళ్ళీ మళ్ళీ జీవితం దాడి చేస్తుంటాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఈ పోరాటం అనేది మధ్యలో ఒకవేళ ఇంటర్వ్యూలు ఉంటుందేమో అని గ్యాప్ ఉంటుందేమో కానీ అంతం లేదు. అంటిల్ యువర్ డెత్, నీ మరణ దినం వరకు, నా మరణ దినం వరకు ఈ పోరాటం అనేది కొనసాగవలసింది, అది ఆగిపోదు. కాబట్టి ఇక్కడ భయం అనేటటువంటిది ఈనాడు అది ఏ భయం అని కావచ్చు, భయము ఏదైనా, దానికి కారణం ఏదైనా కావచ్చు, భయం. అయితే మోషే అంటాడు, భయపడుకుడి. 13 వచనం, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. అది దేవుడు చెప్పిన మాట. డోంట్ వరీ, నో ఫియర్. ఈ ఐగుప్తులు మాయమైపోతారు అంటే సముద్రం మునిగిపోతారు. ఎందుకంటే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. అర్థమైందండి? ఏం చేయాలంట? ఊరకనే అంటే కంప్లీట్గా నువ్వు దేవుని మీద అనుకో. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించు. అయ్యా నా చుట్టూ ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక శోధన, ఒక్కొక్కరికి ఒక బాధ, వేదన, సమస్యలు లేకుండా ఎవరు లేరు. దేవుడు అన్నాడు, బీ స్టిల్ అంటే అర్థం ఏంటంటే నేనున్నానుగా అనే మాట. నేనున్నానుగా, నీకెందుకు భయం? మేము నడిపించింది ఎవరు? ఐగుప్తు నుంచి నేను. ఇక్కడ నడిపించేది ఎవరు? నేనే. ఎర్ర సముద్రం దాటింపజేసేది ఎవరు? నేనే. వెనకొచ్చే ఆ యొక్క సైన్యాన్ని ఓడించేది ఎవరు? అన్నిటి నేనే 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 అంటున్నాడు. నువ్వేమంటున్నావు? నువ్వు కాదు. మరి ఎవరు? మరి దేవుని బిడ్డకు దేవుడే కాక ఎవరున్నారు దిక్కు? మళ్ళీ అడుగుతాం, దేవుని బిడ్డకు దేవుడే దిక్కు కాక ఎవరు దిక్కున్నారు లోకంలో? ఎవరు లేరండి. యెహోవా నా కాపరి, అంతే. ఆయన రాజు, నా ప్రభు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యుద్ధం చేస్తాడు, మీరు ఊరు కూడా చెప్పి 15 వచ్చేసరికి అంటాడు, మొరబెడతాడు. ఉండండి, మోషే ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు 15, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. అది చాలు, ఇది చాలు. ఎందుకు ప్రార్థన వద్దస్తు ఊరికే మొరపెడుతున్నాడు? ఎందుకు మోషే? చెప్పాను కదా. వాళ్ళకి చెప్పాల్సిన మాట ఏంటంటే సాగిపోవుడి. ఎప్పుడు చెప్తున్నది? సముద్రం ఇంకా పాయలు కాల, ఎర్ర సముద్రం అలాగే ఉంది, వెనకాల సైన్యం ఉంది. అయినా కూడా దేవుడు కొరదంటే మోషే చెప్పు ప్రజలకి, మీ యొక్క మైండ్ సెటప్ ఎలా ఉందంటే ఐ షుడ్ గో ఫార్వర్డ్, సాగిపోవాలంతే. అదేటయ్యా పిచ్చోళ్ళారా, మీరు అడుగు ముందుకు వేయండి, నది చీలిపోతుంది. అడుగు ముందుకు వేయండి, యోర్దాను పాయలైపోద్ది. మీరు అడుగు ముందుకు వేయండి, ఎరుకోగోళ్ళు కూలిపోతాయి. సాతానుడు నిన్ను నన్ను ఏం చేసినట్టే విశ్వాసంతో అడుగు ముందుకు వేయకుండా బంధించి పెడుతున్నాడు. గమనించండి, ఇక్కడ
దేవుడు అన్నాడు సాగిపోవుడి సాగిపోవుడి అని చెప్తూ ఒక మాట అన్నాడు. 16 నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. హల్లెలూయా. ఇదిగో నేనే. చూసారా ఆ మాట? ఒక్కొక్క మాట ఎంత గంభీరమైన మాట అండి. మోషే నేనే, వేరే వాళ్ళు ఎవరు కాదు. ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రముల రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రం రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులో. హల్లెలూయా. ఈ బాధల్లో ఒక పర్పస్ ఉంది ఆ మోషే. నాకు ఏంటంటే నా నామాన్ని ఇంకా మహిమపరుచుకోవాలి. మీరేమో భయంతో వణికిపోతున్నారు, సస్తామనుకున్నారు. దేవుడు నేనేమనుకున్నానంటే ఈ పరిస్థితులన్నిటి ద్వారా మీకు అద్భుత విజయం ఇచ్చి శత్రువు ఓడించి నా నామాన్ని మహిమపరచుకొని ఆశిస్తున్నాను. అది కాబట్టి నేనే మీకు జయం ఇస్తాను. ఏమండి ఓ మాట్లాడితే ఇప్పుడు ఇశ్రాయేల్ ఏమైనా సముద్రాన్ని ఏమన్నా నీళ్ళు తోడిపోసారా పక్కన? కర్రెతో చాలు. విశ్వాసంతో మొరపెట్టు, చేతులు పైకెత్తు. నువ్వు వాళ్ళ కర్రెత్తు, చేతులు పైకెత్తండి, ప్రార్థన చేయండి, మొరపెట్టండి. ఏం చేదు, భయపడద్దు. ఎర్ర సముద్రం అయిపోయింది, పాయలే కదండి. ఓయ్ ఆరిన నేల. చెప్పండి ఏమండి, మీ ఇల్లు ఉదయం నీళ్ళు వేసి కడుక్కుని అనుకోండి, ఫ్యాన్కి నెయ్యలేదు, ఆరడానికి చలికన చాలా టైం పడుతుంది కదా, సాయంత్రం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది. కానీ దేవుని కార్యం ప్రారంభమైతే వెంటనే అయిపోతుంది. హల్లెలూయా. అది ఇప్పుడే మొలుచును, నాట్ టుమారో. నువ్వు ధైర్యంగా ఉండవే చాలు. నీ మహిమ నీ ద్వారా, నీ పరిస్థితి ద్వారా, నీ కష్టాల ద్వారా, ఈవెన్ నీ శత్రువుల ద్వారా. శత్రువులు ఎవరు? ఐగుప్తీయులు, ఫరో రాజు. నేను మహిమ పొందుతా అంటాడు దేవుడు. ఇది చెప్పాలంటే చెప్పడం సులభమే, వినడం సులభమే. కానీ ఎక్కడ ప్రభువా? కానీ దేవుడు నీతో నాతో మాట్లాడు. నా ప్రజలారా, ఆ రోజు జీవితము, ఆ పరిస్థితులు, ఈరోజు నీ జీవితం, నీ పరిస్థితి ఇలాగే ఉంటాయి. బట్ నేను ఒకటే కోరుతున్నా, నువ్వు పిరికొడు కాదు అమ్మా, నువ్వు పిరితను కావు. పరిశుద్ధాత్మ శక్తితో ధైర్యపడిన మనం ప్రభు వైపు చూసి ప్రభు శక్తి మీద ఆధారపడినప్పుడు ముందుకే సాగిపోవాలి. అయ్యా ఎర్ర సముద్రం, అయ్యా ఎరికో గోడలు, అయ్యా యోర్దాను నది ఉంటే నీ పక్షంగా పోరాడేది ఎవరు? నేనే. యెహోవాయే మీ పక్షంగా యుద్ధం చేయను. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఊరుకునుడి, నేనే దేవుడని. ఊరకుండా మా చేత కాదు, కింద మీద పడిపోతుంటామండి, మనుషులు కదా. కానీ ప్రభు అన్నాడు, ఈరోజు నీతులతో మాట్లాడుతున్నాడు, బీ స్టిల్, ఊరకుండండి, నేను చూసుకుంటా. మీరు మునిగిపోరు ఎర్ర సముద్రంలో, శత్రు మిమ్మల్ని చంపడు. నేను మీకు జయం ఇస్తా, మీకు మార్గం కల్పిస్తా బయటపడేదానికి. వాగ్దాన భూమికి మీకు నేను మార్గం తెలుస్తాను. నా ప్రజలారా, భయపడొద్దు అని దేవాదేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి వెనకకు వెళ్ళకూడదు. ఎర్ర సముద్రమైనా, యోర్దాను నదైనా, ఎరుకో కోట గోడలైనా, శత్రు సమూహాలు వచ్చినా, భీకరమైన తుఫాన్లు చెలరేగినా, గాలి వీచినా, భూకంపాలు కలిగినా, నీవు చలించకూడదు, నీవు వెనకకు వెళ్ళకూడదు, నువ్వు వెనకకు చూడకూడదు, ముందుకే సాగిపో. గో హెడ్. ఇది ప్రభు ఈరోజు నీకు నాకు వినిపించినటువంటి చక్కని స్వరం. అదే దేవుని స్వరం. కాబట్టి వెనుకకు నడిపించేటటువంటి పరిస్థితులు ఈ నిర్గమకాండ 14 అధ్యాయాలు చూసాం. భయము. ప్రియులారా, మనము సమస్త భయము నుంచి విడుదలైనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా
ధైర్యపరిచి బలపరచును గాక. ఆమేన్. రెండవది ఏంటంటే అవిశ్వాసము. ఒక వ్యక్తి ఒక విశ్వాస జీవితాన్ని ముందుకు సాగకుండా వెనుకకు లాగేది ఏంటంటే, వెనుకకు త్రిప్పేది ఏంటంటే అవిశ్వాసము, అన్బిలీఫ్. చాలా ఉన్నాయి బైబిల్లో. నీకు 1-2 ఉదాహరణలు చూపించి ముందుకు వెళ్తాం. చివరిగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అందరూ చదువుతారా? సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అది ఎవరికి హెచ్చరిక? విశ్వాసులకే. ఎందుకంటే ఈ పత్రిక రాసినటువంటి భక్తుడు అపోస్తలుడు పౌలు సహోదరులారా అన్నాడు. ఎవరు పిలుస్తున్నాడు? లేదా ఇక్కడ చెప్పాలి, ఇక్కడ నిలబడితే అంటాడు ప్రార్థనా మందిరంలో నుండి సంఘమా అంటాడు. ఏమిస్తున్నాడు పౌలు గారు హెచ్చరిక అంటే, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. అది ఆగండి. ఎవరు విడిచిపెట్టి? జీవం గల దేవుడు. మన దేవుడు ఎవరు? జీవం గల దేవుడు, లివింగ్ గాడ్. మనకు వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు ఈ జీవన దేవుని కూడా విడిచిపెట్టే పరిస్థితులు కొంతమందిలో రావడం నేను గమనించాను. అప్పుడప్పుడు కొంతమంది చెప్పడం, అన్న పలానా కుటుంబం దేవుళ్ళు ఉండేవాళ్ళు, పలానా పరిస్థితి బట్టి వాళ్ళు ఇప్పుడు తిరిగి గర్వాపశీలయ్యారు. అంటే తిరిగి తమ స్వజంలోకి స్వకీయ మతాచారాలకు వెళ్ళిపోయారు, ప్రభు విడిచిపెట్టారని వింటుంటారు కొంతమంది. అందరు కాదు, కొంతమంది అలా వెళ్తుంటారు. ఇలా జీవం గల దేవుడు విడిచిపెట్టి పోవడం అనేది విశ్వాసము లేనటువంటి హృదయం. ఎలాంటిదంటే దుష్ట హృదయం అంట. అదే హృదయం అది. అంటే దుష్టుడికి వశమైపోయిన హృదయం అది. దుష్ట హృదయం అంటే దుష్టుడికి వశమైపోయారు వీళ్ళు. ఎందుకు అయ్యారంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, అవి నేను చెప్పడంలో ఇప్పుడు. లేక బ్యాక్ స్లైడింగ్ ఎందుకు అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అది ఇప్పుడు చెప్పే సమయం కాదు, అంశం కాదు, ఇంకోసారి చూద్దాం. మొత్తం మీద బైబిల్ చెప్తుంటే జీవం గల దేవుని విడిచిపోయేటటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయం మనకు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అది చెప్పేది, ఉన్నాయి. అందుకని అట్లా ఎవరికైనా దుష్ట హృదయం ఉంటుందేమో అని మీరు జాగ్రత్తగా చూసుకొనుడి అని చెబుతూ ఈ పత్రిక రాసినటువంటి భక్తుడు ఏమి ఉదహరించాడంటే మరల ఇశ్రాయేలు యొక్క జీవిత అనుభవాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఏంటి వారి యొక్క అనుభవం అంటే చూడండి, ఇక్కడ సమయం లేదు కాబట్టి జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తా. సంఖ్యాకాండం ఈ తర్వాత చూడండి 13వ అధ్యాయంలో మోషే వాగ్దాన భూమిని సంచరించి చూసినాడని పంపిస్తాడు. దాదాపు 40 ఏళ్ళు వాళ్ళు ప్రవేశించాలా, 40 ఏళ్ళు వాళ్ళు అరణ్యంలో సంచరించాల్సిన అవసరమే లేదు. గోత్రానికి ఒక నాయకుడు పెట్టి పంపించాడు. 12 మంది వెళ్ళారు, చూశారు, వచ్చారు. 10 మంది చెడ్డ వార్త తెచ్చారు. ఏమని? దేశం బాగుంది మోషే గారు, ఇదిగో ద్రాక్ష ఆడలు పెద్ద పెద్దవి ఉన్నాయి, దండలు కట్టి మోసుకొచ్చావయ్యా, దాని వెంపలు అబ్బా భలే ఉన్నాయి, సత్వగల భూమి, పాలు తేనె ప్రవహించే దేశమే, నో డౌట్. కానీ ఆడ మనుషులు అబ్బో ఆరెత్తున్నారయ్యా, ఒక్కొక్కడు రాక్షసులాగా ఉన్నారయ్యా. వాళ్ళ దృష్టికి మేము ఎట్లున్నాము అయ్యా, మిడతలాగా ఉన్నాం, చిన్నోళ్ళ ఉన్నాం. నంచుకుంటారు మమ్మల్ని, మాకొద్దయ్యా. చూడండి, అక్కడ చూస్తే అదే అన్నారు. తీరా వాగ్దాన భూమిలో అంటే ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా దాటి ఎక్కడ పోవాలా? ప్రకాశం జిల్లా ఎంటర్ అనుకోండి, మేము వెళ్ళాం. కానీ 2 మాత్రమే మంచివారు చెప్పారు. ఎవరు? యెహోషువ, భయపడబాకండి అయ్యా, దేవుడు మనకు జయమిస్తాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, అసలు దాని పేరు, ఆ భూమి పేరే వాగ్దాన భూమి. వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు.
దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నమ్మదగిన వాడు. హీ నెవర్ ఫైల్స్. మాట ఇచ్చి మాట తప్పేవాడు దేవుడు కాదు. ఆయన ఎవరంటే తీతుపత్రి చెప్పినట్టుగా అబద్ధమాడజాలని దేవుడు ఆయన. నేను వాళ్ళు చెప్తున్నాను, దేవుడికి వాగ్దానం ఇస్తే నీ కళ్ళ ముందు పెద్ద పెద్ద ద్రాక్షసులని, అంతకు మించినట్టు ఆకాశం అంటే మనుషుని, డోంట్ వరీ. ఎందుకంటే నేను నడిపించే దేవుడు నీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అడ్డులు, ఆటంకాలు, రాక్షసుల వంటి, గొల్లెత వంటి సమస్యలు, ఇక్కట్లు తప్పించేవాడు దేవుడు, నువ్వు కాదు, నీ శక్తి కాదు, నీ బలము కాదు. అందుకే ప్రభుత్వం శక్తి చేతులు బలము చేత కాదు, ఇది ఆత్మలే. సో మనం లోకానుసారంగా ఊహించుకొని, అమ్మో ఇంత పెద్ద పర్వతము, ఇంత పెద్ద గొల్లెత్తలాంటి సమస్య జయించగలనా, వస్తాయి సందేహాలు. కానీ ప్రభు అన్నాడు, నేను నీకు ముందుగా నడిచేవాడిని, నువ్వు నన్ను ఫాలో అవంతే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ టర్నింగ్ టు బ్యాక్. మళ్ళీ ఐగుప్తు గుర్తు చేసుకుంటారు, మళ్ళీ ఆయాసపడతారు. అందరూ ఏడ్ చేశారు, అయ్యా మాకు వద్దయ్యా, మోషే గారు నీకు దండం, అరుణ్ గారు నీకు దండం అయ్యా, బతికితే ఉప్పు తిని ఉప్పు అమ్ముకొని బతుకుతావయ్యా, గంజి దగ్గర బతుకుతాయా, ఐగుప్తు దెబ్బలు కొడితే కొట్టి పోతాలే అని అనుకుంటూ వాళ్ళు మూలుగుతూ ఏడుస్తూ ఉన్నారండి. ఇలాంతా ఏడుపు గోలే. అంటే వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదులేండి. ఆహారం లేకపోతే గోల, నీళ్ళు లేకపోతే గోల, ప్రతి సమస్యకు వీళ్ళు గోల చేస్తారు కానీ ప్రార్థన చేయరు, ఏడుస్తూ ఉంటారు. మోషే దగ్గర వచ్చినట్టుగా శాఖ దగ్గర పోయి, ఇంకొక అక్క దగ్గర, ఇంకో అన్న దగ్గర పోయి ఏడుపే ఏడుపు. దేవుడు ఏమన్నాడు? అబ్బాయి మీకు వద్దులే వాగ్దాన భూమి, చెప్పండి, మీరు పోయి చస్తారుగా అంటే నేను చంపేదేవాడు. నేను ఐగుప్తులో నుంచి ఇంత దూరం తీసుకొచ్చింది మేము చంపడానికేనా ఆయన? అదే మీ విశ్వాసము? ఇది విశ్వాసం కాదు, అవిశ్వాసం, అల్ప విశ్వాసం, అవిశ్వాసమే అది. కాబట్టి ఏం చెప్పాడు? మీరు ఇక్కడనే మీరు ఆగిపోండి. చూడండి, అదే హెబ్రీ 3వ అధ్యాయం, హెబ్రీ 3:17 వచ్చి ఇప్పుడు ఏమంటాడు? ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయిను. తన విశ్రాంతిలో ప్రవేశింపులని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేలిన వారిని గూర్చియే కదా. కాబట్టి అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించను. అర్థమైందా? ఎందుకు వెళ్ళలేకపోయారంట వాళ్ళు? ఏమొచ్చింది అర్థము? అవిశ్వాసము. ఐదు బయట వచ్చినప్పుడేమో భయము అడ్డుపడింది. వాగ్దానం మేము అంత దూరం ఉండగా వీళ్ళకి ఇప్పుడు ఏం కలిగింది? వాళ్ళకి అవిశ్వాసం కలిగింది. దేవుని మాట మీద అవిశ్వాసము, దేవుని శక్తి మీద అవిశ్వాసము, దేవుని విశ్వాస్యత మీద, దేవుని నమ్మకత్వం మీద అవిశ్వాసముతో వాళ్ళు ఏం చేశారంటే టర్నింగ్ బ్యాక్. గో టు ఈజిప్ట్, గో బ్యాక్. అది దేవుడు ఏం చేశాడంటే, అబ్బాయ్ మీరు అటు ముందుకు పోలేరు, వెనక్కి పోతే, కానీ మిమ్మల్ని 40 సంవత్సరాలు మీకు పనిష్మెంట్. ఎందుకని? విశ్వాసం లేదు కనుక మీరేం చేయాలా? అరణ్యంలోనే రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతూ ఉండాలి. అందరూ రాలిపోయారని. మోషే, యెహోషువ, కాలేబు నిలబడ్డారు, మిగతా అందరూ అయిపోయారు, రాలిపోయారు, చచ్చిపోయారు. ఇది యూదాపత్రిక కూడా ఉంది. యూదాపత్రిక కూడా చదవండి, అక్కడ రాయబడింది. ఇది వాస్తవం. ఇది ఎంత ఘోరం అండి, ఎంత భయంకరం అండి ఇది. ఇంత దూరం వచ్చి అంతలో ఉన్నటువంటి వాగ్దాన భూమిని కోల్పోయి అరణ్యంలో రాలిపోయిన కారణం ఏంటంటే అవిశ్వాసం. వారు అవిశ్వాసం చేత వెనుకకు చూచారు. ప్రియులారా, ప్రభు నాకు చెప్తారు, ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు ఏంటంటే, ఎన్ని రకాల రాక్షసుల వంటి సమస్యలున్నా కూడా నా ప్రజలరా, లుక్ అంటు మీ, నా వైపు చూడండి. మనుషులు చూడొద్దు, రాక్షసులు గొల్లెతనాలు చూడొద్దు, చూడాలి యేసు వైపే చూడాలి. అందుకే ఎబ్రీ 12 విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించమని అయినా యేసు వైపు చూస్తూ మన పందెపు రంగంలో మనం ఓపికతో పరిగెత్తాలి. అది చెప్పండి, ఎందుకు మనం వెనక్కి పోతున్నామంటే అనేక మందిలో అవిశ్వాసం, భయము ప్లస్ అవిశ్వాసం కూడా. మూడోది
క్లుప్తంగా జ్ఞాపకం చేస్తానండి. ఇక్కడ లోతు జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లోతు, అబ్రహాము దేవుడు ఊరను ఆ కల్దీల ప్రాంతం పిలుచుకున్నాడు. ఆయన బయలుదేరినప్పుడు ఆయనతో పాటు వాళ్ళ చిన్న కుమారుడు కూడా, ఎవరు, లోతు. అబ్రహాము తన సహోదరి కుమారుడు లోతును వెంట పెట్టుకుని బయలుదేరాడు. లోతు అంటేనే ఒక అర్థం ఉంది, ముసుగని. ఇది ముసుగు భక్తి. ఇది ఎప్పుడు ఈ ముసుగు భక్తి ఊడిపోతుందో తెలియదు. కొంతమంది ముసుగు వేసుకుంటారు, భక్తి ముసుగు, విశ్వాసం ముసుగు. చాలామంది ముసుగులో బతికిపోతున్నారు, కానీ వారి యొక్క ముఖములను తేటగా చూపించి దేవుని మహిమపరచిన స్థితిలో ఉన్నారు. ఒక టైం వచ్చింది, గొడవ వచ్చాయి. ఎవరికి? పశువుల కాపర్లకు. అబ్రహాం పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు గొడవ వచ్చింది. అబ్రహాము దైవజనుడు, ప్రవక్త, ప్రార్థనాపరుడు కాబట్టి లోతుని పిలిచాడు. బాబు లోతు, నువ్వేం చేయాలంటే, ఎందుకు మనకి గొడవ, కాబట్టి నువ్వు విడిపోదాం. ఏమండి ఒకటి గమని, ఎప్పుడు కూడా కలిసి కొట్టుకునే దానికంటే ప్రశాంతంగా విడిపోవడం మేలు. వాస్తవం నేను నమ్ముతా. పీస్ఫుల్ టర్మ్స్ ఎలా వస్తాయంటే, నీకు మనసు నుంచి కలిసి ఉండు. మనసు లేని పరిస్థితిలో దూరంగా ఉండి ప్రజలాడుకోవడం మంచి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కలిసి ఉండాలి, ఐక్యత కావాలి. కానీ కొన్ని సమయాల్లో ఇలాంటి స్థితిగతులు వస్తాయి. కలిసి ఉండలేని పరిస్థితి వస్తుంది. పొద్దున్న లేస్తే వాళ్ళ గొడవలు. ఎవరి గొడవలు? పశువుల కాపుల గొడవలు. అదేంగానే లోతు వెళ్ళిపోయి, ఏ అంకుల్ ఏంటి మీ వాళ్ళ పరిస్థితిని అడగడం, అయితే అబ్రహాం ఏం చేసుకుంటా పోరా అని అంటాడేమో. రోజు గొడవ ఎందుకు? అబ్రహాం చెప్పాడు, నువ్వు నా రక్త సంబంధివి, సమాధానంగా ఉందాం, అయితే విడిపోదాం, దూరంగా ఉందాం. దానికి లోతు ఏమైనా భంగపడి బ్రతిమలాడా? అబ్రహాం గారు, అంకుల్ అంకుల్ ప్లీజ్ నీతో నన్ను దూరం చేయబాకని అడిగాడంటే అడగల. ఎందుకంటే లోపల ఆయనకు ఆశలు పెరుగుతూ ఉన్నాయి, లోకాశలు పెరుగుతున్నాయి. బలిపీఠం ఉంది, ప్రార్థన ఉంది, వాగ్దానం ఉన్నటువంటి అబ్రహాం విడిచిపెట్టి పోవడానికి లోతు సిద్ధపడి కన్నులెత్తి చూచాడట. కన్నులెత్తి చూచినప్పుడు ఆ సొదొమ గొమొర్రా ఎలా ఉన్నాయంటే ఏదెన్ తోటలాగా ఉందంట. చాలా అందంగా ఉంది, చాలా ఐశ్వర్యవంతంగా ఉంది. ఇదంతా మీరు ఆదికాండం 13వ అధ్యాయం చూడండి ఒకసారి. చివరిగా ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. లోతు, ఆదికాండం 13:10 అదే చూడండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణమును నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశవలెను, నీళ్లు పాలు దేశమై ఉండెను. చాలు. కాబట్టి లోతు సెలెక్ట్ చేసుకున్నట్టు వెళ్ళిపోయాడు. అబ్రహాం గారు టాటా బై బై అటు వెళ్తున్నాడు. ఈ లోతు యొక్క పిచ్చితనం ఏంటంటే, అక్కడ ఐశ్వర్యం చూశాడు, మంచి అభివృద్ధి చూశాడు, కానీ భక్తిహీనతను చూడలేకపోయాడు. భక్తిహీనత ఎంత భయంకరమైన పాపం అంటే, దేవుడు ఆ పాపాన్ని ఓర్చలేక అగ్ని గంధకాలతో కాల్చి పడేశాడు. ఇప్పటికి కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, ఆ ప్రాంతం అంతా ఫెన్సింగ్ వేసి ఉంటారు. ఆ సల్ఫర్, ఆ గంధకము భూ సంబంధమైనది కాదని, స్పెషల్గా ఉందని కూడా శాస్త్రవేత్తలు రుజువుపరిచారు. కాబట్టి దేవుని జడ్జిమెంట్ ఏ సొదొమ గొమొర్రా మీద రాబోతుందో ఆ సొదొమ గొమొర్రాను ఆశించాడు ఈ లోతు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సొదొమ గొమొర్రా వంటి ఈ లోకాన్ని రేపో మాపో దేవుడు తన యొక్క అగ్ని చేత కాల్చబడిపోయి ఈ భూమిని మనం ప్రేమించే వారుగా లేమా? ఉన్నారు చాలామంది ఇప్పటికీ ప్రభు బిడ్డలు అంటారే, కానీ మనసంతా లోకమే, భూమిదే. కొలసి 3 అంటాడు, మీరు క్రీస్తువుని లేబడిన వారైతే పైన వాటిని వెతకండి, భూ సంబంధించిన వాటి మీద మనసు. భూమి మీద ఉన్నావు కానీ మనసు పెట్టుకోమాక. అర్థమైందా? భూమి మీద బతుకుతున్నావు బాబు, మంచిదే, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. నీ మనసులో ఉంటే పరలోకమే ఉండాలా, యేసే ఉండాలి, అంతే. వాక్యం ఉండాలా. ఈ నశించిపోయినటువంటి ఈ పనికిమాలినటువంటి లోకం కోసం, ఏమండి, పంచభూతములు మహావేనంతో లయమైపోని చెప్పినటువంటి ఈ లోకం కోసం ఎందుకు నువ్వు ఆశపడుతున్నావు? ఎందుకు నీ వెంపర్లాట? ఎందుకు నీ పోరాటం ఈ లోకం కోసం? అరే 2 రోజులు మనం వెళ్ళిపోతాం,
రేపు మాపు దేవుడు దీన్ని అగ్నితో కాల్చివేస్తాడు. అయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు దేవుడు వెనకపోతుందంటే లోకాశలు పెరిగిపోతున్నాయి. లోకాశలు, లోక ఘనతలు, లోక మమకారాలు. అబ్బో, కూడబెట్టుకోవాలా, బంగారం, ల్యాండ్స్, ఇల్లు చాలా పెద్ద కట్టుకోవాలా. ఒకటిస్తే చాలదు, చాలా ఎన్ని ఇస్తే నేను తీసుకోవాలా. పొలాలు కొనుక్కోవాలా, ఏమండి, వ్యాపారంలో కోర్టు సంపాదించుకోవాలా. ఎన్నెన్నో భూ సంబంధమైనటువంటి మనస్సు ఈరోజు దేవుని ప్రజలు ఏం చేస్తుందంటే అది దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి, ప్రార్థనకు, దేవుని మందిరానికి దూరం చేస్తూ ఉంది. ఈరోజు ఎందుకు ప్రజలు దూరం అయిపోతున్నారు దేవుడి కంటే? వారికి దైవాసక్తి కంటే కూడా లోకాసక్తి బాగా పెరిగిపోయింది. కాబట్టి పిల్లరా, ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వెనుకకు చూడొద్దు, మనం ఎక్కడ పోవాలి? ఎందుకంటే దేవుడు నీకు ముందు నేనున్నాను. నువ్వు ఎందుకు వెళ్తున్నావు ముందుగా అంటే నీవు ముందుకే నడవాలి, నీ ముందు నడుస్తున్నాను. నా పర్పస్ నీకు ముందుగా నడిచే ఆ పర్పస్ ఏంటంటే నువ్వు వెనకకు చూడకూడదు, ముందుగా నడుస్తున్నాను, నన్ను ఫాలో. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించు. ఫాలో మీ ఏసుతో ఎప్పుడు ముందుకే పోతాం కానీ వెనక్కి ఎప్పుడు పోం. కాబట్టి దేవుడు 3 అనుభవాలు మనకు జ్ఞాపకం చేశాడు. ఎందుకు మనం వెనక్కి చూస్తున్నాం, వెనక్కి పోతున్నాం అంటే మొదటిది జీవిత భయాలు, సమస్యలు. రెండవది ఏమండి అవిశ్వాసం బట్టి. మూడవది లోకాశ. పరిశుద్ధాత్ముని క్రియా నీలో నాలో, పరిశుద్ధాత్ముని క్రియా ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.